అటు అమెరికాకు, ఇజ్రాయెల్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇంకొకసారి ఇజ్రాయెల్ మా పైన దాడులు చేస్తే, మా స్థావరాల మీద దాడులు చేస్తే ఊరుకునేది లేదు. దీనికి బాధ్యత అమెరికానే వహించాలంటూ ఒక వార్నింగ్ కాల్ అయితే ఇరాన్ నుంచి రావడం చూస్తున్నాం. సో, ఎప్పటినుంచో కూడా అటు ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, ఇరు పక్షాలు కూడా మొత్తం కూడా ఒకరి మీద ఒకరు అటాక్స్ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ డామినేషన్ ఇరాన్ పైన కంప్లీట్‌గా కనిపిస్తుంది. అయితే ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉందనేది మొదటి నుంచి కూడా ప్రధానమైన ఆరోపణ. సో, ఈ దాడులకు మొత్తం కూడా అమెరికా కారణమంటూ కూడా ఇరాన్ ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే ఒక వార్నింగ్ అయితే కాల్ అటు ఇజ్రాయెల్‌కి, అమెరికాకి చేసినట్టుగా తెలుస్తుంది. సో, ఈ మొత్తం ఇష్యూ అసలు ఏంటి? ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఉందా? వాటిని ఎదుర్కోగలదా? అసలేం జెప్తుంది ఇరాన్? సో, ప్రధానంగా వీళ్ళ మధ్య గొడవలేంటి? దీనికి సంబంధించిన వివరాలు మరింత డెప్త్‌గా అందించడానికి మా ప్రతినిధి తేజ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగింది ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య? సో, అమెరికా మధ్యలో కలగజేసుకోవడం ఏంటి? సో, ఈ వివరాలైతే అందజేస్తాడు. తేజ. రైట్ ఆదిత్య. ఇజ్రాయెల్ తమ అణుస్థావరాలపై దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోము అని ఇరాన్ అయితే వాళ్ళని హెచ్చరించింది. దీనికి ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే అమెరికానే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా చెప్తుంది ఇరాన్. తమ అణుస్థావరాలపై ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటున్న ఇజ్రాయెల్ ఎలాంటి అటాక్స్ చేస్తున్నారో అయితే ఇరాన్ లో ఉన్న అణుస్థావరాలపై ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే అమెరికా ఖచ్చితంగా బాధ్యత వహించాలంటూ కూడా చెప్తుంది. అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్స్ IRGC కూడా ఇజ్రాయెల్ టెహ్రాన్ పై దాడి చేస్తే చాలా పెద్ద భయంకరమైన వినాశకరమైన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇరాన్ లో టెహరాన్ లోనే ఒక సైనిక స్థావరంలో వార్షిక ఆర్మీ డే వేడుకల సందర్భంగా ఇరాన్ మీడియం రేంజ్ చిప్ ను నజీద్ ను అలాగే వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్ లో ఇటీవల జరిగిన దాడిని పరిమితం శిక్షాత్మకంగా ఇరాన్ చెబుతుంది. అయితే ఇరాన్ పై ఏదైనా దురక్రమణ చర్య జరిగితే శక్తివంతమైన భయంకరమైన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC రీసెంట్ గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే IRGC ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించింది. సో దాని తర్వాత అణ్వాయుధాలను కూడా అభివృద్ధి చేస్తుందనే ఆందోళన ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తుంది. సో US ఇరాన్ చర్చలు విఫలం కావడంతో లేదా విఫలం అవ్వడం లేదా కొత్త ఒప్పందం ప్రాంతీయ పద్ధతులపై ఇజ్రాయెల్ దాడులు చేసే దౌత్య నిపుణులు భావిస్తున్నారా? ఇరాన్ అణు ప్రదేశాలపై ఇజ్రాయెల్ దాడి జరిగితే ఒకవేళ అమెరికానే బాధ్యత వహించాల్సి అంటుంది కూడా ఇరాన్ సంబంధించి విదేశాంగ మంత్రి రీసెంట్ గా ఆయన హెచ్చరించడం జరిగింది. సో ఇరాన్ లో యురేనియం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానిపైన తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటికి సన్నిహిత మిత్ర దేశమైన US 5వ రౌండ్ లో అణు చర్చలు జరుగుతున్నాయి. ఇది అణుబాంబులను అభివృద్ధి చేయడానికి దారితీస్తుందని వాషింగ్టన్ చెబుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఏదైనా సాహసం చేస్తే వ్యతిరేకంగా ఇరాన్ గట్టిగానే ప్రతిస్పందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ బెదిరింపు లేదా చట్టవిరుద్ధమైన చర్యకు నిర్ణయాత్మకంగా స్పందిస్తుంది అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గిచి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు రాసిన లేఖలో తెలిపారు. సో ఇజ్రాయెల్ లో బెదిరింపులు కొనసాగింపు వ్యతిరేకంగా సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోవాలని నేను అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాను అని ఆర్గిచి కూడా అన్నారు. ఇరానియన్ అణు కేంద్రాలపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తుందని మెగా దగ్గర నుంచి కూడా ఒక సమాచారం ఉంది. జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనా టెహ్రాన్ యురేనియం ను పెంచుకోవడానికి ఆపాలని అమెరికా డిమాండ్ చేయడం చాలా దారుణమైనదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేరుగా నివాదించే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC గురువారం కూడా ఇరాన్ పై దాడి చేస్తే ఇజ్రాయెల్ వినాశకరమైన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిందిగా, ఈ హెచ్చరికలకు భయపడుతుందా ఇజ్రాయెల్, అమెరికా? భయపడి వెనక్కి తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని కూడా చెప్తారు సైనిక పరంగా. సో మరి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే అమెరికాకి ఇందులో సంబంధం లేదు, కానీ అంటే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అమెరికా మధ్యలో మనం మాట్లాడుతున్నాం. నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ తో పోల్చుకుంటే చాలా శక్తివంతమైన దేశం. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ని హెచ్చరిస్తుంది, ఒకవేళ మీరు దాడి చేస్తే, అంటే ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడం ముందుగా ఇజ్రాయెల్ మధ్య కాలంలో చూసుకుంటూ పోతుంది కాబట్టి ఒకవేళ దాడి చేసే ప్రయత్నం చేస్తే, ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పు తీరుతాం తిరిగి అంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. ఒకవేళ అటువంటిదే కనుక జరిగితే అమెరికా ఖచ్చితంగా దానికి స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది ఇజ్రాయెల్.
ఓకే తేజ. థాంక్ యూ సో మచ్. సో ఇరాన్ మరి అటు ఇజ్రాయెల్‌కైతే హెచ్చరికలు జారీ చేసింది. ఇంకొకసారి తమ స్థావరాలపై దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా మాట్లాడుతుంది. అటు అమెరికా కూడా ఒకవేళ ఈ దాడులకు బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా అటు అమెరికాకు కూడా కాస్త హెచ్చరికలైతే జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వెనక్కి తగ్గుద్దా ఈ హెచ్చరికలకు? వాళ్ళు ఆల్రెడీ ఇరాన్ పైన పలుమార్లు చాలా సార్లు అటాక్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో విస్తృత స్థాయిలో వాళ్ళకు సైనిక బలగం ఉందని కూడా చెప్తారు. సో మోస్ట్ పవర్‌ఫుల్ కంట్రీలో ఒకటని కూడా ఇజ్రాయెల్‌గా పేర్కొంటారు. మరి అటువంటి ఇజ్రాయెల్ ఇటువంటి బెదిరింపులకేమన్నా భయపడుతుందా? మరి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండడం, ఈ యుద్ధాన్ని అమెరికా ఎందుకు ఆపలేకపోతుందంటూ కూడా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. సో అమెరికానే ఇజ్రాయెల్ వెనుకుండి ఇరాన్ పైన ఇటువంటి యుద్ధానికి ప్రోద్బలం, సహకారం అందిస్తుందని కూడా చెప్తున్నారు. సో అమెరికా సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెల్ ఈ స్థాయి నిర్ణయాలు తీసుకోదని కూడా కొంతమంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు.